ప్రపంచం ఎటుపోతుంది? ఉదయం లేచి న్యూస్ చూస్తే చాలు, ఎక్కడ బాంబు పడుతుందో, ఏ దేశం ఎవరిపై యుద్ధం చేస్తుందో అని అర్థం కాక భయానక వాతావరణం. ఈరోజు మార్చి 31. మనం గత కొంతకాలంగా చూస్తున్న పరిస్థితులను చూస్తుంటే మనం మూడో ప్రపంచ యుద్ధంలోకి డోర్ దగ్గర నిలబడ్డామేమో అనిపిస్తుంది. ఈరోజు వీడియోలో మనం మిడిల్ ఈస్ట్లో బగ్గుమంటున్న మల్టీ ఫ్రంట్ వార్, అమెరికాలో చెలరేగుతున్న నో కింగ్స్ ఉద్యమం, అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. వీటన్నిటినీ కేవలం న్యూస్ లాగా కాకుండా ఒక చారిత్రక కోణంలో, అలాగే బైబిల్ గ్రంథం చెప్తున్న అంత్య దినాల కోణంలో విశ్లేషిద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మిడిల్ ఈస్ట్ ఇప్పుడు అక్షరాల ఒక అగ్నిగుండంలా మారింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఉమ్మడిగా ఇరాన్పై విరుచుకుపడుతున్నాయి. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంలో ఉన్న బాదర్ ఎయిర్ బేస్, క్షిపణి కేంద్రాలపై భీకరమైన బాంబు దాడులు జరిగాయి. ఏకంగా 4 ప్రధాన క్షిపణి తయారీ కేంద్రాలు, 29 లాంచ్ బేస్లు మట్టి కొట్టుకుపోయాయి. అయితే ఇరాన్ కూడా సైలెంట్గా ఏం లేదు. ఇజ్రాయెల్ పైకి వందలాది మిసైల్స్ను ప్రయోగిస్తుంది. ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ అంతటా ఎమర్జెన్సీ సైరన్లు మోగాయి. ఇక్కడ ఇంకో పెద్ద ప్రమాదం ఏంటంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు ఒక ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. వెంటనే కాల్పులు విరమణ చేయకపోతే ఇరాన్ పవర్ గ్రిడ్ మొత్తాన్ని నాశనం చేస్తాం, ఇరాన్ చమురుకి మెయిన్ పార్ట్ అయిన కార్గ్ ఐలాండ్ని ఆక్రమిస్తామని హెచ్చరించారు. అలాగే ఇరాన్ డ్రోన్లు దుబాయ్ పోర్టు దగ్గరకు ఉన్న కువైట్ ఆయిల్ ట్యాంకర్పై దాడి చేశాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. సముద్రంలో చమురు లీక్ అయితే పర్యావరణానికి ముప్పు. ఇరాన్ వ్యూహాత్మకంగా హార్మూజ్ జలసంధిని మూసివేయాలని చూస్తోంది. ప్రపంచ చమురు రవాణాలో 20% ఇక్కడి నుండే జరుగుతుంది. ఇది జరిగితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడం ఖాయం. ఇక ఇజ్రాయెల్ ఒకవైపు ఇరాన్తో పోరాడుతూనే మరోవైపు దక్షిణ లెబనాన్లోకి తమ సైన్యాన్ని దించింది. హిజ్బుల్లా గ్రూపును లిటానీ నది దాటి వెనక్కి నెట్టడమే ఇజ్రాయెల్ లక్ష్యం. చారిత్రకంగా యుఎన్ రెజల్యూషన్ 1707 ప్రకారం లిటానీ నది వరకు ఎటువంటి సాయుధ బలగాలు ఉండకూడదు. కానీ అది ఎప్పుడూ అమలు కాలేదు. ఈ భీకర పోరులో గత 30 రోజుల్లోనే లెబనాన్లో 1000 మందికి పైగా చనిపోయారు. 10 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దారుణం ఏంటంటే, ఐక్యరాజ్యసమితి శాంతి దళాల సైనికుడు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయాడు. అయితే బయట ఇంత యుద్ధం జరుగుతున్నా ఈ దేశాల లోపల రాజకీయ నాయకులు మాత్రం తమ కుర్చీలు కాపాడుకునే పనిలో ఉన్నారు. నెతన్యాహు ప్రభుత్వం ముందస్తు ఎన్నికల ముప్పు నుండి తప్పించుకోవడానికి $271 బిలియన్ భారీ బడ్జెట్ను ఆమోదించుకుంది. ఈ బడ్జెట్ సామాన్యులను ఆదుకోకుండా కేవలం మిలిటరీకి, మతపరమైన సంస్థలకు నిధులు కేటాయించిందని ప్రతిపక్ష నేత యాయిర్ లాపిడ్ మండిపడ్డారు. నిరసనకారులైన ప్రజలంతా టెల్ అవీవ్, జెరూసలేం రోడ్లపైకి వచ్చి పార్లమెంటు గేట్లను నిర్బంధించారు. యుద్ధం పేరుతో ఎన్నికలు వాయిదా వేయాలని నెతన్యాహు చూస్తున్నారని ప్రజలు ఆగ్రహంలో ఉన్నారు. ఇక ఇరాన్ పరిస్థితి మరీ దారుణం. దేశం యుద్ధం చేస్తుంటే లోపల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 200 నగరాల్లో తిరుగుబాటు చేస్తున్నారు. ఇరాన్ కరెన్సీ రియాల్ పాతాళానికి పడిపోయింది. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ యుద్ధం ఆపుదాం, ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందంటుంటే ఐఆర్జీసీ మాత్రం వెనక్కి తగ్గేది లేదు అంటుంది. ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ మార్చి 21న తన చరిత్రలోనే అత్యధిక విలువ కలిగిన 10 మిలియన్ రియాల్స్ నోటును విడుదల చేసింది. ఇరాన్ ప్రజలు వ్యవహారికంగా 10 రియాల్స్ను ఒక టోమన్గా పిలుస్తారు. ఈ కొత్త 10 మిలియన్ల నోటును ప్రజలు 1 మిలియన్ టోమన్ నోటుగా పిలుచుకుంటున్నారు. నోటు మీద 10 మిలియన్లు అని ఉన్నప్పటికీ అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ చాలా తక్కువ. అమెరికా డాలర్తో కంపేర్ చేసి చూస్తే ఈ నోటు విలువ సుమారు $7 మాత్రమే. మన భారతీయ రూపాయితో కంపేర్ చేసి చూస్తే మన కరెన్సీలో దీని విలువ సుమారు 630 నుండి 650 మధ్యలో ఉంది. అధ్యక్షుడు పెజెష్కియాన్ ఆర్థిక వ్యవస్థ పతనాన్ని చూసి భయపడుతుంటే ఐఆర్జీసీ మాత్రం యుద్ధానికే మొగ్గు చూపుతోంది. ఈ కొత్త నోటు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందనడానికి ఒక నిలువెత్తు సాక్ష్యంలా మారింది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూద్దాం. ప్రపంచ దేశాలన్నీ, ముఖ్యంగా అమెరికా దృష్టి మిడిల్ ఈస్ట్ వైపు ఉండడంతో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇదే కరెక్ట్ టైం అని ఉక్రెయిన్పై దాడులు పెంచేశారు. వారం రోజుల్లో 3000 డ్రోన్లు, 1450 బాంబుల వర్షం కురిపించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి అమెరికా సాయం తగ్గే అవకాశం ఉండడంతో, మీరు మా ఎనర్జీ కేంద్రాలపై దాడులు ఆపితే మేము మీ వాటిపై ఆపుతాము అని ఒక తటస్థ ఒప్పందానికి బతిమాలుకునే పరిస్థితికి వచ్చారు. ఇక అమెరికా పరిస్థితి చూస్తే, ట్రంప్ తన పవర్స్తో కాంగ్రెస్ ఆమోదం లేకుండానే దాడులు చేయిస్తున్నారు. ప్రజా సంక్షేమ నిధులను క్షిపణుల తయారీకి మళ్లిస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా అమెరికాలో నో కింగ్స్ అనే భారీ నిరసనలు మొదలయ్యాయి. Trump has to be stopped. And that's what No Kings is all about.
because he can't do all the things that he's been doing without the collusion of Congress and the goons in his administration. Donald Trump is wrong. The people have the power, not Donald Trump. అమెరికా పుట్టిందే బ్రిటన్ రాజుల నియంతృత్వాన్ని ఎదిరించి ఇప్పుడు మళ్లీ తమ అధ్యక్షుడు ఒక రాజులా డిక్టేటర్లా మారుతున్నాడని యువత రోడ్లపైకి వచ్చారు. వాషింగ్టన్ డీసీని దిగ్బంధించారు. ట్రంప్ వాళ్లను దేశద్రోహులని ముద్రవేసి నేషనల్ గార్డ్స్ను దించారు. ఇది అమెరికా అంతర్గత భద్రతకు పెద్ద ముప్పు. ఇరాన్లో గతంలో జరిగిన ప్రజా నిరసనలకు ఇప్పుడు అమెరికాలో జరుగుతున్న నో కింగ్స్ ఉద్యమానికి మధ్య ఒక ఆసక్తికరమైన అలాగే భయంకరమైన పోలిక కనిపిస్తోంది. దీనిని ఇన్వెస్టిగేటివ్ ప్యారలల్గా చూడొచ్చు. ఇరాన్ అక్కడ ప్రభుత్వ నిరసనకారులను విదేశీ ఏజెంట్లను ముద్రవేసి వారిపై సైనిక దళాలను ప్రయోగించింది IRGC ద్వారా. అదే అమెరికా విషయానికి వస్తే ఇప్పుడు ట్రంప్ కూడా నిరసనకారులను రాడికల్ లెఫ్టిస్ట్ మరియు ట్రైటర్స్ అని పిలుస్తూ దేశద్రోహులను పిలుస్తూ వారిని అణిచివేయడానికి నేషనల్ గార్డ్స్ను రంగంలోకి దించడం దాదాపు అదే తరహా ధోరణి సూచిస్తోంది. ఇరాన్ తమ దేశ ప్రజల అవసరాలను తీర్చకుండా ఆ నిధులను ఇతర దేశాల్లో అంటే లెబనాన్, గాజా యుద్ధాల కోసం వాడుతున్నారని ఇరాన్ ప్రజలు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు అమెరికా యువత కూడా అదే పాయింట్ మీద నిలబడ్డారు. మా హెల్త్ కేర్, మా ఎడ్యుకేషన్ నిధులు తీసుకొచ్చి ఇరాన్ మీద మిసైల్స్ వేయడానికి ఎలా వాడతారు అని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరి ఆవేదన ఒకటే, ప్రజా సంక్షేమం కంటే యుద్ధమే ముఖ్యం అని పాలకులు భావించడం. అమెరికా పునాదులే స్వేచ్ఛ మీద ఆధారపడి ఉన్నాయి. ఒక దేశం బయట యుద్ధం చేస్తూ లోపల తన ప్రజలతోనే యుద్ధాన్ని చేయాల్సి రావడం ఆ దేశ భవిష్యత్తుకు పెద్ద ప్రమాదం. అమెరికాలో ఈ నిరసనలు గనక మరింత హింసాత్మకంగా మారితే అది సివిల్ వార్ వంటి పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మొత్తానికి ఇరాన్లో ప్రజలు దేనికోసమైతే పోరాడారో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో కూడా అదే పోరాటం మొదలవడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఇప్పుడు ఈ న్యూస్ అంతా వింటుంటే ఒక సాధారణ మనిషిగా మనకు భయం వేస్తుంది. పెట్రోల్ ధరలు పెరిగితే మన ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. పేదవాడి బ్రతుకు మరింత కష్టమవుతుంది. కానీ ఒక క్రైస్తవుడిగా, దేవుని వాక్యం తెలిసిన వ్యక్తిగా మనం ఈ పరిణామాలను ఎలా చూడాలి? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పిన మాటలు అక్షరాలా నెరవేరుతున్న రోజులివి. ఈ ప్రపంచ నాయకులు, అది ట్రంప్ అయినా, నెతన్యాహు అయినా, పుతిన్ అయినా, తమ సొంత కుర్చీల కోసం, అహంకారం కోసం లక్షలాది మంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. లోకంలో శాంతి తీసుకురావడానికి మనుషులు చేసే ప్రయత్నాలన్నీ విఫలం అవుతున్నాయి. ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్ చుట్టూ జరుగుతున్న ఈ పరిణామాలు అబద్ధ క్రీస్తు రాకకు స్పష్టమైన సూచనలు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం, కరెన్సీ విలువలు పడిపోవడం, ఒక దేశం మీదకి ఇంకో దేశం విద్వేషం పెంచుకోవడం, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలోని ప్రకటన గ్రంథం చెబుతున్న ఆఖరి రోజులు. ఇలాంటి భయంకరమైన శాంతి లేని పరిస్థితుల్లో నేనున్నా అని ఒకడు వస్తాడు, శాంతి ఒప్పందం చేస్తానని చేస్తాడు. ఆ తర్వాత అంతా మీకు తెలుసు. ఈ వాస్తవాలను అందరికీ తెలియజేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేసి మన రక్షకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మున్ముందు వచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ను ఆన్ చేసుకోండి. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామలునై వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే మేఘమా